నమస్కారం. నీవు సమాధానం చెప్పలేని ప్రశ్న అడుగుతాను అన్న పండితుడికి తెనాలి ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా? ఒకసారి విజయనగర రాజ్యసభలో ఒక కొత్త పండితుడు వచ్చాడు. అతను చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు. నా జ్ఞానం ముందు ఈ సభలో ఎవరూ నిలబడలేరు అని గట్టిగా ప్రకటించాడు. రాజ్యసభలో ఉన్నవారందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. రాజు చిరునవ్వుతో తెనాలి రామకృష్ణ వైపు చూశాడు. అప్పుడు ఆ పండితుడు తెనాలిని చూస్తూ అన్నాడు, తెనాలి రామకృష్ణ, నీ తెలివి గురించి చాలా విన్నాను. ఇప్పుడు చూద్దాం. అతడు గర్వంగా ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రపంచంలో మనుషులు ఎన్ని రకాలుగా మూర్ఖులవుతారు అనేది ఖచ్చితంగా చెప్పగలవా అని. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ఎవరూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. తెనాలి మాత్రం చిరునవ్వు చిందించాడు. అతడు నెమ్మదిగా చెప్పాడు, పండిత మహాశయ, మనుషులు మూర్ఖులయ్యే విధానం ఒక్కటే అని. పండితుడు ఆశ్చర్యంగా అడిగాడు, ఏమిటి అది అని. తెనాలి నవ్వుతూ అన్నాడు, తమకు అన్నీ తెలుసు అని అనుకునే వారిదే అసలైన మూర్ఖత్వం అని. సభలో ఉన్న వారంతా గట్టిగా నవ్వారు. పండితుడు తన గర్వాన్ని గుర్తించి సిగ్గుపడ్డాడు. రాజు చిరునవ్వుతో అన్నాడు, తెనాలి, నీ తెలివి మాత్రమే కాదు, నీ వ్యంగ్యమే ఈ సభకు అలంకారం అని. ఇంకా తెనాలి రామకృష్ణ తన తెలివితో ఒక గర్విష్ఠుడైన పండితుడికి మంచి పాఠం నేర్పించాడు. ఇలాంటి మరిన్ని తెనాలి రామకృష్ణ కథను వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.